పరకాల నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పరకాల వాళ్ళు సిన్సియర్స్ అన్నారు. ఇందాక కొంచెం కూర్చోవాలి మీరు అందరూ. పెద్దలు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పరకాలు మంచోళ్ళు అని చెప్తాను, కొంచెం కూర్చోవాలి. ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కార్యనిర్వాహక సమావేశానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, యువ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారికి, అలాగే మొన్ననే 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి మంత్రి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, సీఎం కడియం శ్రీహరి గారికి, తెలంగాణ తొలి సభాపతి గౌరవనీయులు పెద్దలు మధుసూదన్ చారి గారికి, అలాగే వేదిక మీద నాతోటి సహచర ఎమ్మెల్యేలు, మరి ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు, గౌరవ మరి పార్టీ అధినేతలందరికీ పేరు పేరున, మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా తెలంగాణలో మరి టీఆర్ఎస్ పార్టీ ఏ ముహూర్తాన స్థాపించిండో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఆ ముహూర్తం బలమైన ముహూర్తంగా ఒక్కొక్క అడుగు ఇంతింతై వడ్డుడింతై అన్నట్టు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా కారు కేసీఆర్ మళ్ళీ రావాలి ముఖ్యమంత్రి అనుకొని కోరుకొని మొన్న ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు మళ్ళీ కారు కావాలి, తెలంగాణలో మళ్ళీ ఉండాలి, దేశంలోనే మన ముఖ్యమంత్రి గారి పాత్ర కింగ్ అన్న కావాలి, కింగ్ మేకర్ అన్న కావాలి, మన మాట నిలబడాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో వివిధ వాళ్ళు నిలబడ్డా, మన కార్యకర్తలు రెబల్గా నిలబడ్డా, గెలిచిన తర్వాత పత్రం తీసుకోకముందే వేరే పార్టీలో గెలిచి కూడా అన్న మీ పార్టీలకే వస్తానని చెప్పి ఫోన్ చేసిందంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అపోజిట్ పార్టీలో నిలబడి కూడా నేను గెలిచినాక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా పోతానని దండం పెట్టుకుంటా పార్టీలో ఊళ్ళల్లో తిరిగిందంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా చెప్పాలంటే మా పరకాల నియోజకవర్గంలో బై ఎలక్షన్లో భాగంగా పసునూరి దయాకర్ గారికి 7 నియోజకవర్గాల్లో 78,000 మెజార్టీ ఆ రోజు ఐఎస్సీ మెజార్టీ ఇచ్చిన ఘనత మా పరకాల నియోజకవర్గ ప్రజలని చెప్పి, కార్యకర్తలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మొన్న నా ఎలక్షన్లో మరి ఎంతో బలవంతులు అనుకొని నిలబడ్డ, ఎన్నో రకాల అష్ట కష్టాలు పడి మరి కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఒక శక్తిగా నిలబడి 47,000 మెజార్టీ ఇచ్చినందుకు కూడా పరకాల నియోజకవర్గ కార్యకర్తలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆరూరు రమేష్ గారు అన్నారు ఇందాక వేదిక మీద, నేను 1,00,000 మెజార్టీ ఇస్తా అన్నాడు. నిజంగా పరకాల నియోజకవర్గం నుంచి నేను ఈ వేదిక పరంగా మరి గౌరవ కేటీఆర్ గారికి నేను హామీ ఇస్తున్నా, 1,00,000 మెజార్టీ పరకాల నుంచి కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా నేను ఒక్కసారి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా పరకాల నియోజకవర్గం మరి గత పాలకుల చేత కావచ్చు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి నియోజకవర్గం. దయచేసి మీ కన్ను, మీ చూపు ఉండాలి, మా నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. మరి మొన్న చేసుకున్నటువంటి మా పరకాలలో టెక్స్టైల్ పార్కు మరి వేసుకున్నాం. ఆ పనులను వేగవంతంగా చేసి ఆ పనులను మరి పూర్తిగా చేసే విధంగా మాకు సహకారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వేదిక పరంగా కాకుండా మీకు పర్సనల్గా కలిసి చెప్పుకునే అవకాశాన్ని కూడా ఇస్తే తప్పకుండా మా నియోజకవర్గం వైపు చూడాలని చెప్పి మరి ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి ఒక ఛాలెంజ్గా మరి పనిచేసి నా ఎలక్షన్లో మీరు పనిచేశారో అంతకన్నా ఎక్కువగా
చేసి 1,00,000 మెజార్టీ మన నియోజకవర్గం నుంచి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా కూడా కేటీఆర్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 4,50,000 మెజార్టీ పర్సెంట్ దయాకర్కి వచ్చింది. ఈసారి 5 లక్షల పైన వస్తుంది తప్పకుండా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు గౌరవనీయులకు అందరికీ కూడా పేరు పెన్న ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.